మనము ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని ఇంట్లో మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని చిట్కాలు నేర్చుకోవడం వల్ల మనకి ఏ వ్యాధి అయినా ఏదైనా నొప్పిగా ఉన్నప్పుడైనా ఎలా చేస్తే ఈజీగా పోతాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని వ్యాధుల గురించి ఈజీగా ఎలా పోగొట్టుకోవాలనే విషయాలు తెలుస్తాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం ఈ ఛానల్కి. అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ని మేము కొండంత అండగా ఫీల్ అవుతాం. కాబట్టి ఛానల్కి సపోర్ట్ చేయండి. దగ్గు, అలాగే గొంతు నొప్పిగా ఉండడం, కఫంతో బాధపడుతూ దగ్గు బాగా వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేయండి. ఒక ఉల్లిపాయ తీసుకొని సగం కట్ చేసి గ్యాస్ మీద పెట్టి కాల్వండి. కాల్చిన తర్వాత గ్యాస్ మీద అయినా లేదంటే బొగ్గుల మీద అయినా కాల్చిన ఉల్లిపాయను తీసుకొని దాన్ని మీద కొంచెం అల్లం ముక్క వేసి బాగా రసం వచ్చేలా గ్రైండ్ చేయండి. ఆ రసాన్ని పిండి దాంట్లో కొంచెం తేనె కలిపి పడి కడుపున తాగడం వల్ల మీ గొంతు నొప్పి పోతుంది, అలాగే కఫం అనేది పోతుంది, అలాగే సర్ది అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, ఈజీగా మీ ప్రాబ్లం పోతుంది. మీకు మోకాళ్ళ మీద నొప్పి, చేతుల మీద మోచేతుల మీద నొప్పి ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు, మెడ మీద నొప్పి, ఒంటి మీద ఏదైనా నొప్పిగా ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి, ఈజీగా మీ నొప్పి అనేది పోతుంది. ఎలా అంటే ఒక నిమ్మకాయ తీసుకొని సగానికి కట్ చేసి దాని మీద మొత్తం విక్స్ రాయండి. దాని మీద కొంచెం సన్న ఉప్పు వేసి మీ నొప్పి ఉన్న కాడ ఒక 5 మినిట్స్ ఇలా మొత్తం రబ్ చేయండి, రుద్దండి ఆ నిమ్మకాయతో. ఒక 10-15 నిమిషాల తర్వాత మీ నొప్పి అనేది పోతుంది. ఇలా నొప్పి పోయే వరకు చేయండి, మొత్తం నొప్పి అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, ఈజీగా మీ నొప్పి అనేది. మీ పెదాలు పగులు వచ్చి కొన్ని గీతల్లాగా ఉంటున్నాయా, నీట్గా పింక్ కలర్ కావాలి అని అంటే ఈ విధంగా చేయండి. ఇది కొత్తగా ఎవరు చెప్పని విషయం. ఎలా అంటే కొబ్బరి నూనెలో కొంచెం పసుపు కలిపి అందులో నిమ్మరసం పిండి ఆ మిశ్రమాన్ని పెదాల మీద పెట్టి ఒక 5 నిమిషాలు అప్లై చేసిన తర్వాత 5 నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత బ్రష్తో బాగా కడగండి. అలా కడగడం వల్ల మీ పెదాలు మృదువుగా తయారవుతాయి, అలాగే పింక్ కలర్లో మారుతాయి. ఇలా వారంలో 2 సార్లు చేయండి. మీ పెదాలు మెత్తగా పింక్ కలర్లోనే ఉంటాయి ఎప్పటికి. కాబట్టి ఈ విధంగా చేయండి. మీ చేతులు, మీ కాళ్ళు, పాదాలు నల్లగా ఉన్నాయా, ఎలా చేస్తే తెల్లగా అవుతాయని అనుకుంటున్నారా? అయితే ఈజీగా ఈ విధంగా చేయండి. తక్కువ ఖర్చుతో మీ చేతులు, కాళ్ళు తలతలా మెరుస్తాయి. ఎలా అనంటే ఒక షాంపూ, మీకు ఇష్టమైన షాంపూ తీసుకొని దానిలో కోల్గేట్ అనే పేస్ట్ను కలిపి కొంచెం ఈనో కలపండి. అందులో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మీ చేతులు నల్లగా ఉన్న కాడ, కాళ్ళు నల్లగా ఉన్న కాడ మొత్తం రుద్దండి. ఆ తర్వాత బ్రష్తో బాగా బ్రష్ చేయండి. అలా చేయడం వల్ల మీరు ఒక 10 నిమిషాల తర్వాత కడిగేయండి. మీ చేతులు, కాళ్ళు తలతలా మెరుస్తాయి. ఇలా వారంలో 2 సార్లు చేయండి, ఈజీగా తెల్లగానే ఉండిపోతాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. చూసారు కదా ఎలా మనము ఇంట్లో ఉండిన వస్తువులతోటే మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే మన బ్యూటీ పార్లర్ లాగా వాళ్ళు చేసే విధంగా మన శరీరంలో ఎలా అందంగా ఉంచుకోవాలి మనం అనేది తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియోను చాలామందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా అందంగా తయారవుతారు. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. అంతవరకు ఈ ఛానల్ ఫాలో కండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.